మహావిష్ణువు లీల చిన్న ప్రయత్నం గొప్ప ఫలితం. పూర్వం ఒక అడవిలో ఒక చిన్న నది ప్రవహిస్తూ ఉండేది. ఆ నది పక్కనే ఒక చిన్న గ్రామముండేది. ఆ గ్రామంలోని ప్రజలంతా ఆ నది నీటిపైనే ఆధారపడి జీవించేవారు. ఒకానొక వేసవి కాలంలో నదిలో నీరు తగ్గిపోసాగింది. గ్రామస్థులందరూ ఆందోళన చెందారు. వర్షాలు లేవు, నది ఎండిపోతే తమ బతుకులు ఎలా అని భయపడ్డారు. ఆ గ్రామంలో రాముడు అనే ఒక వృద్ధుడున్నాడు. అతను నిత్యం శ్రీమహావిష్ణువు భక్తుడు. గ్రామంలో నీటి కొరత చూసి రాముడు చాలా బాధపడ్డాడు. తన శక్తి మేరకు ఏదైనా చెయ్యాలని నిర్ణయించుకున్నాడు. అందరూ నిరాశలో మునిగి ఉన్నా రాముడు మాత్రం ఒకరోజు ఉదయం తన చేతిలో ఒక చిన్న పారను తీసుకుని నదివైపు వెళ్లాడు. నదిలో ఇసుక పేరుకుపోయి నీటి ప్రవాహం అడ్డుగా ఉందని రాముడు గమనించాడు. అతను తన చేతిలో ఉన్న చిన్న పారతో నదిలోని ఇసుకను మెల్లగా తొలగించడం ప్రారంభించాడు. అతను చాలా వృద్ధుడు, శక్తి అంతగా లేదు. కాని తన వంతు ప్రయత్నంగా ఆ పనిని మొదలుపెట్టాడు. గ్రామస్థులు రాముడిని చూసి నవ్వారు. రాముడా, నువ్వు ఒక్కడివి ఈ నదిలోని ఇసుకను ఎలా తొలగించగలవు? నీ శక్తి సరిపోదు, వృధా ప్రయత్నం అన్నారు. మరికొందరు, నువ్వు మహావిష్ణువు భక్తుడివి కదా, ఆయన్నే ప్రార్థించు, ఈ చిన్న పని ఎందుకు అని ఎగతాళి చేశారు. రాముడు ఎవ్వరి మాటలు పట్టించుకోలేదు. అతను కేవలం తన పని తాను చేసుకుంటూ వెళ్లాడు. అతని మనసులో, స్వామీ మహావిష్ణువా, నీ సృష్టిలో ఈ చిన్న ప్రాణులన్నీ కష్టపడుతున్నాయి. నేను నా వంతు ప్రయత్నం చేస్తున్నాను, నువ్వు మార్గాన్ని చూపు అని నిరంతరం ప్రార్థించుకున్నాడు. రాముడు రోజూ అలాగే తన వంతుగా కొంత ఇసుకను తొలగిస్తూనే ఉన్నాడు. కొన్ని రోజులు గడిచాయి. రాముడి పట్టుదలను, నిస్వార్థ సేవను గమనించిన శ్రీమహావిష్ణువు అతనిపై కరుణ చూపాలని నిర్ణయించుకున్నాడు. ఒకరోజు రాత్రి భారీ వర్షం కురిసింది. అది మామూలు వర్షం కాదు, ఎన్నో ఏళ్లుగా కురవనంత భారీ వర్షం. నది పొంగి పొర్లింది. రాముడు తొలగించిన చిన్న ఇసుక మార్గం గుండా నీరు వేగంగా ప్రవహించింది. ఆ ప్రవాహంతో పాటు నదిలో పేరుకుపోయిన ఇసుక కూడా కొట్టుకుపోయింది. తెల్లవారేసరికి నది నిండుగా ప్రవహిస్తోంది. గ్రామస్థులు ఆశ్చర్యపోయారు. నిన్నటి వరకు ఎండిపోయిన నది ఒక్క రాత్రిలో నిండుగా ప్రవహించడాన్ని చూసి ఆనందంతో కేకలు వేశారు. రాముడు చిన్నగా తొలగించిన మార్గం నుండే ఈ అద్భుతం జరిగిందని వారందరూ గ్రహించారు. నీతి: ఈ కథ ద్వారా శ్రీ మహావిష్ణువు మానవాళికి నేర్పిన గొప్ప పాఠం ఏమిటంటే, చిన్న ప్రయత్నాన్ని తక్కువ అంచనా వేయవద్దు. మీరు ఎంత చిన్న ప్రయత్నం చేసినా చిత్తశుద్ధితో చేస్తే దానికి గొప్ప విలువ ఉంటుంది. పట్టుదల మరియు నిస్వార్థ సేవ. నిరాశ చెందకుండా పట్టుదలతో మీ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తే మీకు తెలియకుండానే దివ్యశక్తి మీకు సహాయం చేస్తుంది. భగవంతుని కృప: మనం మనవంతు ప్రయత్నం చేసినప్పుడు భగవంతుడు తన కరుణను చూపి అసాధ్యాలను కూడా సుసాధ్యం చేస్తాడు. రాముడివలే మనం కూడా మన జీవితంలో ఎదురయ్యే సమస్యల పట్ల నిరాశ చెందకుండా మన వంతు ప్రయత్నం చేస్తూ ముందుకు సాగాలి. విజయం మనదే అవుతుంది.